ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. రేపు బుధవారం జూలై 29వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే కుంభరాశి వారు బుధవారం రోజున చేసుకునే దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా కుంభరాశి స్థిర రాశి, చరరాశి, వాయుతత్వపు రాశి. ఈ రాశిలో పుట్టిన స్త్రీ పురుషులు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే రాశి చక్రంలో లాభస్థానంలో ఉన్న 11వ స్థానం ఉన్న రాశి ఏది అంటే ఒక కుంభరాశి మాత్రమే. కాబట్టి కుంభరాశి వారు చాలా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా బుధవారం రోజున కుంభరాశి వారికి పూర్తి జాతక ఫలితాలు చూసుకుంటే కనుక బుధవారం రోజున కుంభరాశిలో పుట్టిన వారు తమ తమ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా, జాలీగా గడుపుతారు. అలాగే కుంభరాశి వారు ఈరోజు ముఖ్యంగా స్త్రీ పురుషులు సేవా కార్యక్రమాలపైన ఆసక్తిని కూడా చూపుతారు. మరీ ముఖ్యంగా బుధవారం రోజున కుంభరాశి వారు మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క రంగాలలో, అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, టెక్స్టైల్స్, ఐటీ, సినిమా ఫీల్డ్, రాజకీయ రంగం, ఇలా ఏ రంగంలో ఉన్నా ఆయా రంగాలకు చెందిన కుంభరాశి వారికి మీ పనుల నైపుణ్యాలతో, మీ యొక్క తెలివితేటతో, మీ యొక్క సమయస్ఫూర్తితో, ఆ దైవానుగ్రహంతో మీకు బుధవారం రోజున ప్రతి ఒక్క రంగాలకు చెందిన కుంభరాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీకు కలిసి వచ్చే రోజు అని కూడా చెప్పుకోవాలి. అలాగే సమాజంలో హోదా, పలుకుబడి ఉన్న అతి ముఖ్యమైన సెలబ్రిటీలు మీకు పరిచయం అవుతారు. ఇక కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సంతోషకరమైన శుభవార్తను మీరు వింటారు. అది మీకు జీతం పెరిగే వార్త కావచ్చు, లేదంటే మీకు ప్రమోషన్ వచ్చే శుభవార్త కావచ్చు. ఈ విధంగా చూసే బుధవారం రోజున కుంభరాశి వారికి కార్యాలయంలో ప్రత్యేకమైన హోదా పెరుగుతుంది. ముఖ్యంగా ఐటీకి సంబంధించిన నిపుణులకు, అంటే కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇక రేపు బుధవారం రోజున కుంభరాశికి చెందిన విద్యార్థులకు మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుకుంటారు. విద్యార్థులు తమ లక్ష్యాలకు చేరువవుతారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. అదేవిధంగా కుంభరాశి వారికి రేపు బుధవారం రోజున దూర ప్రాంత ప్రయాణాలు కనిపిస్తున్నాయి. సన్నిహితులతో ఏమైనా విభేదాలు, గొడవలు గతంలో ఉంటే అవి ఈరోజు దూరమైపోతాయి. ముఖ్యంగా ఈరోజు అంటే బుధవారం రోజున కుంభరాశికి చెందిన మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ ఆలోచనలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు దూరమైపోతాయి. అదేవిధంగా కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు మీ యొక్క ఆర్థిక స్తోమతతో మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క వ్యాపారాలన్నీ కూడా లాభాల బాట నడుస్తాయి. ముఖ్యంగా ఫుడ్, టెక్స్టైల్స్, రియల్ ఎస్టేట్, సినిమా రంగాల వారికి గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఈరోజు లాభాలను పొందుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి బుధవారం కలిసి వచ్చే రోజు, అదృష్టమైన రోజు అని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీ ఇష్టదేవారాధన మీరు మనసులో స్మరించుకోండి. అలాగే పశుపక్షాదులకు నీళ్లను అందించండి. గోమాతను ఆరాధించండి. గోమాతను ఆరాధిస్తే సకల దేవతలు ఆరాధించటే లెక్క. కాబట్టి కుంభరాశి వారు ఈ విధంగా పరిహారాలను, దేవతారాధనను చేసుకుంటే ఖచ్చితంగా మీకు మరిన్ని శుభ ఫలితాలు ఈ బుధవారం రోజున కలిగి తీరుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.